రిజర్వేషన్ హఠావో ఆందోళన్ మీరు కూడా చూసే ఉంటారు. సీజేపీ వర్సెస్ బీజేపీ నడుస్తున్న ఈ క్రమంలోనే ఈ ఈ రకమైన ఆందోళన సోషల్ మీడియాలో రావడం, కొంచెం ఈ పరిణామాల మొత్తాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? కాక్రోచ్ జనతా పార్టీ పేరిట దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతరం అంతా కూడా ఒక తాటి మీదకొచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క మెడలు వంచి వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు సాధించుకోవడం అనేటువంటిది జరిగింది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా విద్యార్థి యువతరం ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా వాళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం వాళ్ళ డిమాండ్స్లో వాళ్ళు చెప్పారు. మాకు మతం వద్దు, గతం వద్దు, మా భవిష్యత్తు ఏమిటి అనేటువంటి పద్ధతులలో వాళ్ళు ఐక్యంగా పోరాడిళ్ళు. ఈ దేశంలో నుండి ప్రతిపక్షాలకి ఇప్పటికే ఉద్యమిస్తున్న వాళ్ళకి, ప్రభుత్వానికి ఒక కనువిప్పు అయింది, ప్రతిపక్షాలకు ఒక కనువిప్పు అయింది. అందరికీ ఒక పాఠం నేర్పినటువంటి ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో సాగినటువంటి మహత్తరమైనటువంటి ఉద్యమం అది. ఇప్పటివరకు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్ల కాలంలో ఒక 2 ఉద్యమాలు బీజేపీ మెడలు వంచాయి. మిగతా అనేకం వచ్చినప్పటికీ దాన్ని ఎట్లా చల్లార్చాలో వాళ్ళు చల్లార్చారు. పోరాడే వాళ్ళు కూడా బలహీనపడ్డారు. ఒకటి రైతాంగ ఉద్యమం ఏడాది కాలం పాటు జరిగింది. 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నారు. మేము దీని నుంచి వెనక్కి తగ్గమని చెప్పేసి 3 రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చారు. రైతు చట్టాలు తెచ్చారు, వెనక్కి తగ్గమన్నారు. కానీ ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం నడిపినటువంటి ఒక ఉద్యమం భారత స్వాతంత్ర ఉద్యమం తర్వాత జరిగినటువంటి ఒక మహత్తరమైన ఉద్యమం. గతంలో రైల్వే సమ్మె జరిగినా, ఇంకే సమ్మెలు జరిగినాలే కానీ అదొక పెద్ద ఉద్యమంగా జరిగింది. మోడీ బహిరంగంగా క్షమాపణ చెప్పి పార్లమెంటు సాక్షిగా క్షమాపణ చెప్పి చట్టాలు వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పిండు. రెండో ఉద్యమం ఏంటిదంటే అది కాక్రోచ్ జనతా పార్టీ పేరిట జరిగినటువంటి ఉద్యమం. దీంట్లో విద్యార్థుల తలలు పగిలినాయి, లాఠీలకు మొలలు అంటే మేకులు కుట్టి తలలు రక్తం ప్రవహించింది ఢిల్లీలో. ఇది పెద్ద ఉద్యమం జరిగినప్పటికీ ఆ ఒక్క రిజల్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మొత్తం ప్రజల దృష్టిని మళ్లించాలంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరిట విద్యార్థి యువతరం మరో కొత్త డిమాండ్ను, కొత్త అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది అని గ్రహించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ పాలక వర్గాలు వీటిని సమర్థిస్తున్నటువంటి, గతంలో రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న పునాదులు కలిగినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ పునరాలోచనలో పడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరిగిన తర్వాత ప్రజల యొక్క అసలు సమస్యను పక్కదో పట్టించాలి అని చెప్పేసినంటే విద్యార్థి యువతరం అంతా మళ్ళీ తిరిగి మాకు వ్యతిరేకంగా తిరుగుబాటులోకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది ఒక మేధోమదనం జరిపిన తర్వాత దీని వెనకాల స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో రిజర్వేషన్ వ్యతిరేక పోరాటంలో నిల్చున్న వాళ్ళే నేడు మళ్ళీ రిజర్వేషన్ హఠావో ఆందోళనలోకి దిగారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. మనందరూ తెలుసు 1980 ఆ దశకంలో 79-80 కాలంలో మండల్ కమిషన్ వచ్చింది. 89-90 ఈ కాలంలో 89-90 కాలంలో వచ్చినటువంటి విపి సింగ్ టైంలో వచ్చినటువంటి మండల్ కమిషన్, ఓబీసీలకు రిజర్వేషన్లో వచ్చిన 27%. ఆ పోరాటం సందర్భంలో కమండల్ యాత్ర నిర్వహించినటువంటి వాళ్ళ యొక్క వారసులు ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభించారు. కమండల్ యాత్ర నాటి కమండల్ యాత్ర వారసులు నేడు రిజర్వేషన్ హఠావో ఆందోళనలో భాగస్వాములు అవుతున్నారు అనేటువంటిది స్పష్టం. ఇప్పుడు ఈ విద్యార్థులు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇవ్వండి. ఇప్పుడు మీరు నీట్ పేపర్ లీకేజ్ అయింది, 22.5 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు నష్టం జరిగింది, వాళ్ళ జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమైంది, 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది. దేశంలో ఒక గందరగోళ వాతావరణం, నిర్లక్ష్యం అంటే నిరుత్సాహం, నైరాశ్యంలో విద్యార్థులందరూ ఉన్న సందర్భంలో ఈ ఉద్యమం వచ్చింది కదా. ఈ ఉద్యమం దేశంలో మరో కొత్త అంశానికి నాంది పలకబోతున్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వండి అని అడగటానికి సిద్ధం కాబోతున్నారు. ఇంకా వాళ్ళ మేనిఫెస్టో ప్రకటించదలుచుకున్నారు. చాలా కొత్త అంశాలు. ఇది ఆరంభం మాత్రమే, ముగింపు కాదు అని చెప్పేసి అభిజిత్ దీప్కే మాట్లాడినటువంటి పరిస్థితి. దేశంలో మిడిల్ క్లాస్ కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా రావటం అనేటువంటిది జీర్ణించుకోలేని పరిస్థితి. చివరికి ఎప్పుడో మీడియా ముందుకు రానటువంటి మోదీ గారు కూడా వచ్చి మీరు చూశారు అదంతా కూడా. అంటే అర్ధరాత్రి సెల్ఫీ వీడియో మాట్లాడాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డాడు మోదీ గారు. ఈ పరిస్థితులలో మరి తరదాగా ప్రధాని రాజీనామా చేయకపోతే ప్రధాని రాజీనామా చేయాలనే కాడికి వచ్చింది వారం. కాబట్టి అనివార్యంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పోతే పోయిండు, మరి నాదాకి ఎందుకని చెప్పేసి సర్దుకున్నాడేమో అది చేసింది. అందుకని కొత్త డిమాండ్స్ను ముందుకు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి, దీనికి మద్దతు కూడా ప్రజల్లో పెరుగుతుంది కాబట్టి
బీజేపీ ఐటీ సెల్ నిర్వహించినా కానీ బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరికీ ఉన్నంత ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కాక్రోచ్ జనతా పార్టీకి పెరిగారు. అందరిది కలిపితెంతనో ఒక కాక్రోచ్ జనతా పార్టీది అంతగా వచ్చింది. ఇంత అపూర్వమైనటువంటి స్పందన వస్తున్నప్పుడు రేపు ఇంకో కొత్త అంశం తీసుకుంటే మా పరిస్థితి ఏమిటి అనే కాడికి ఇది వాళ్ళ మేధోమథనం చేశారు. ఇప్పుడు ఈ కొత్త అంశాన్ని తెరలేపారు. దీనికి రిజర్వేషన్ హఠావో ఆందోళన వెనకాల ఎవరున్నారు అని చెప్పేసి కనుక మనం క్లియర్‌గా అర్థం చేసుకుంటే స్పష్టంగా అర్థమయ్యేటువంటి పాయింట్ ఏమిటంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ వాళ్ళేమో బీజేపీ వాళ్ళేమో ఈ సీజేపీ ఆందోళన వెనుక ఇంకెవరో ఉన్నారని వాళ్ళు అంటారు. అంటే మీలాంటి వాళ్ళేమో దీని వెనుక వీళ్ళు ఉన్నారని అంటారు. మనం అంటే ఒకరి మీద ఒకరు సీజేపీ ఆందోళన వెనుక ఎవరున్నారనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి వాటికి కొన్ని మనం చర్చించుకోవచ్చు. ఉదాహరణకి విదేశీ కుట్ర దీని వెనకాలన్నది విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని అన్నారు వాళ్ళు. కానీ కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన ఓపెన్గా ప్రకటించాడు, ఒక్క రూపాయి కూడా విదేశీ ఎన్జిఓల నుంచి కానీ ఏ రూపంలో కానీ ఇక్కడికి డబ్బులు రావట్లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? చేశారు, కళ్ళు ఏమంటారు నోరెళ్ళబెట్టారు కదా. మీరు ప్రచారం చేశారు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్రటరీ ఆ మాట చెప్పిన తర్వాత నోరెళ్ళబెట్టారు. అసాంఘిక శక్తులు ఉన్నాయనేటువంటి పదం వాడారు. అసాంఘిక శక్తులు ఎవరని చెప్పేసి అంటే చాలామంది ఇప్పుడు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే సివిల్ డ్రెస్లో కర్రలు లాఠీలు అందుకొని వాటికి మేకులు ఉన్నటువంటి లాఠీలు అందుకొని వచ్చినటువంటి వాళ్ళు. పోలీస్ డ్రెస్అప్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమాన్ని అణిచేయడానికి వస్తారు, ఏ ప్రభుత్వంలో ఉన్నా వస్తారు, అది వేరు. కానీ సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ఎవరు సుమారు 300 మంది దాకా పైచిలకు క్యాడర్ వచ్చి దిగింది అని చెప్పేసి దాంట్లో పాల్గొన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త బయటకు వచ్చి ఓపెన్గా చెప్పిండు. ఇప్పుడు కూడా వీడియోల్లో ఉంది, క్లారిటీగా మనం చూడొచ్చు. అంటే ఈ ఉద్యమాన్ని అణిచేయడానికి అసాంఘిక శక్తులు ఎవరు వచ్చారంటే సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఉద్యమం మీద లాఠీలు జులిపారు, మేకులున్న లాఠీలతో తలలు పగలగొట్టారు. ఆడపిల్లలను చూడకుండా వాళ్ళ ప్రైవేట్ అవయవాల్లో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వచ్చింది. అసాంఘిక శక్తులు అంటే అందులో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఎస్, సివిల్ డ్రెస్ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనేది స్పష్టమైంది. ఇక వాళ్ళు పాకిస్తాన్లో మద్దతు ఉందన్నారు, లేకపోతే చైనా మద్దతు ఉందన్నారు. వాళ్ళ నోటికొచ్చింది ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే ఎన్ని రకాల దుష్ప్రచారం చేయాలో, ఎంత అప్రతిష్ట పాలు చేయాలో, ఎంతగా అవమానించాలో అన్ని రకాల పద్ధతులు అవమానించారు. ప్రత్యేకించి సోషల్ మీడియా, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రాములలో ఒక బ్యాచ్ స్పెషలైజేషన్ దానికోసమే ఉన్నది. ఆ ఉద్యమాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి దానికోసం ఉంది. కానీ వాటన్నిటికీ సమాధానం ఈ ఉద్యమం చెప్పింది. అందులో ఎవరి పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా స్పష్టమైంది. అంటే మీరు బహుశా మీరు అనడం ఏమిటంటే ప్రభుత్వం ముందు మరికొన్ని డిమాండ్లు పెడితే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది, ఇబ్బందులు వస్తాయి, కాబట్టి దృష్టి మళ్లించేందుకు ఈ రిజర్వేషన్ హఠావో వచ్చిందని మీరు అంటున్నారు. కానీ ఇది ఇంకో సమస్య కదా, మరి అట్లయితే ఏరికోరి ఇంకో సమస్య తెచ్చుకుంటారా? వాళ్ళు వెనుక ఎట్లుంటారు? నేను చెప్పాలో వద్దు తెలియని కార్ల్ మార్క్స్ అనేటువంటి తత్వవేత్త ఏమంటాడంటే, ఒక పెట్టుబడిదారుడు తన గోతిని తాను తవ్వుకుంటాడు, ఆ గోతిలో పడతాడు. వాడు మళ్ళీ తిరిగి లేవకుండా మట్టి పూడ్చేటువంటి పని మీరు చేస్తారా లేదా? మట్టి